నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. బాలీవుడ్ హీరో విష్ణు విశాల్ గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విష్ణు ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు విశాల్ అతని కెరీర్ గురించి, అలాగే లాల్ సలాం సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ, మేము ముందు అనుకున్న కథ ప్రకారం ఆ సినిమాలో హీరో నేనే. 25 నిమిషాల అతిథి పాత్ర కోసమే రజనీకాంత్ సార్ని తీసుకున్నాము. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల స్క్రిప్ట్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆయన పాత్రను పొడిగించాము. దాదాపు 1 గంట పాటు ఆయన స్క్రీన్పై కనిపించే విధంగా మార్పులు చేశాము. ఒక అభిమానిగా ఆ విషయంలో నేను సంతోషించాను. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పరాజయం అందుకుంది అని విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అనంతరం తన కెరీర్ గురించి మాట్లాడుతూ, సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఒక నటుడిగా నన్ను ఎవరూ గుర్తించలేదు, నా సినిమాలను ఆదరించలేదు. అందుకు నేనెంతో బాధపడ్డాను. ప్రతి ఏడాది టాప్ 20 చిత్రాల జాబితాను పరిశీలిస్తే అందులో నా సినిమా ఒక్కటైనా ఉంటుంది. కానీ దానిని ఎవరూ ప్రశంసించలేదు. ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ చిత్రాల తరువాత ఇండస్ట్రీ నన్ను స్వాగతించింది అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హీరో విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.